తమ్ముడు ఫోన్లా ఉందే, స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుంది. ఛార్జింగ్ పెడదాం. చివరగా వీడు సుభాష్తో మాట్లాడాడు. వీడికి ఫోన్ చేద్దాం. హలో, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. నా తమ్ముడు గురించేనా? అవును. సరే, మనం కలుద్దాం. నువ్వెక్కడున్నావో మా ఇంటికి రా. సరే, ఇప్పుడే వస్తున్నా. ఏంటీడు ఇంకా రావడం లేదు? అప్పుడు కాల్ చేశాను కదా. వీడు వచ్చేలా లేడు, మనమే వెళ్దాం. ఏంటి ఇలా జరిగింది? సుభాష్ చచ్చిపోయాడు. ఇప్పుడు నా తమ్ముడు గురించి ఎవరు చెప్తారు? అరే మా ఎప్పుడొచ్చారా? అరే, నేను వచ్చి 2 days అయిందిరా. నీతో చాలా మాట్లాడాలి మాయా. మా తమ్ముడి కోసమేనా? అరే, నువ్వేనా చెప్పురా, మా తమ్ముడికి ఏమైంది? మీ తమ్ముడు మేమంతా కలిపి ట్రిప్కి వెళ్ళాం. అవునా? అక్కడ నుండి వచ్చినప్పటి నుండి మీ తమ్ముడు ఎవరితోనే సరిగ్గా ఉండడం లేదు. విచిత్రంగా ప్రవర్తించేవాడు. మీ తమ్ముడు నాతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు, నాతోనే కాదు, సరిగ్గా ఎవరితోనే మాట్లాడేవాడు కాదు. ఈలోగా వాడు కనిపించకపోవడం, నిన్న సుభాష్ చనిపోవడం, ఇవన్నీ జరిగారా. నాకేదో భయంగా ఉంది. మేము ఈ ట్రిప్కి వెళ్ళకపోయింది ఇవన్నీ జరిగే కావేమో. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ ట్రిప్కి? మేము మన ఊర్లోనే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాము. అంటే మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చాక ఇవన్నీ జరిగాయా? అవును. ఎటువైపు రా? నన్ను కూడా తీసుకువెళ్తావా? నాకైతే చాలా భయంగా ఉంది, నేనైతే రానరా. మేము మన ఊర్లోనే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాము. ఆగు. ఎవరు నువ్వు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? అక్కడికి వెళ్ళినా నీ తమ్ముడిని కనిపించడు. మా తమ్ముడు గురించి వెళ్తున్నాను మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఇప్పటికే సమయం మించిపోయింది. ఏంటి స్వామి మీరు అనేది? నువ్వు ఇప్పుడు వెళ్ళి ఒక స్వామీజీని కలవాలి. ఏంటి స్వామి ఇది? దీన్ని ఆధారంగా తీసుకొని వెళ్ళి ఆ స్వామీజీని కలు. పరిష్కారం నీకు దొరుకుతుంది. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, తొందరగా వెళ్ళు. సరే స్వామి. సాధువు ఇచ్చిన అడ్రస్ని అయితే డీకోడ్ చేశా, కానీ తమ్ముడు గురించి ఆ సాధువుకి ఎలా తెలుసు? నా తమ్ముడు ఎక్కడున్నాడు? అసలు ఏం జరుగుతుంది?
ఏమైంది? వెళ్ళావు కదా, ఏదైనా ఆచూకీ దొరికిందా? దారి మధ్యలో ఒక సాధువు కనిపించాడురా. అతను మా తమ్ముడు గురించి చెప్పాడు. అవునా, ఏమని చెప్పాడు? నాకు ఈ అడ్రస్ ఇచ్చాడురా. అక్కడికి వెళ్ళి ఓ స్వామీజీని కలవమన్నాడు. సరే, ఎప్పుడు వెళ్తున్నావురా? రేపే బయలుదేరుతున్నారా. నమస్కారం స్వామి. నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏంటి? అది స్వామి జరిగింది. మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి. మీ తమ్ముడు ఇప్పుడు పెద్ద సమస్యలోనే ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఏంటి ఆ సమస్య? కానీ నా మంత్రశక్తికి ఆ సమస్య ఏంటో తెలియడం లేదు. అయితే మా తమ్ముడిని ఇప్పుడు ఎలా కాపాడాలి స్వామి? నువ్వు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి, పరిష్కారం దొరుకుతుంది. ఈ ఊరు నుండి తూర్పు వైపు 9 మైళ్ళ దూరంలో ఆకులమ్మ వారి తల్లి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి ఒక తమలపాకును తీసుకున్న దగ్గరికి రా. ఏం జరిగిందో మొత్తం చెప్తా, వెళ్ళు. అలాగే స్వామి, ఇప్పుడే వెళ్తాను. ఓ, స్వామీజీ చెప్పిన గుడి ఇదేనమాట. తల్లి, నా తమ్ముడు క్షేమంగా దొరికేటట్లు చూడు. నీపైన భారం వేస్తాను.
తమ్ముడు చిక్కుకున్నది మామూలు సమస్యలో కాదు. ఏంటా సమస్య? ఆ సమస్య ఏంటంటే, ఒక తమిళ రాజ్యానికి చెందిన ఒక రాజుకు ఒక యుద్ధం ఎదురవుతుంది. ఆ యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనలో ఆ రాజు మునిగిపోతాడు. అందుకోసం తాంత్రిక విద్యలు తెలిసిన కొందరు మాంత్రికులను కలుస్తాడు. వాళ్ళు కొన్ని తాంత్రిక విద్యలకు ప్రయోగించి ఒక బొమ్మను రాజుకు అందిస్తారు. అదేవిధంగా ఆ బొమ్మను ఏం కావాలని అడిగినా ఆ బొమ్మ ఇస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాజు ఎలాగైనా యుద్ధం గెలవాలని కోరతాడు. తను కోరిన విధంగానే రాజు యుద్ధాన్ని గెలుస్తాడు. కొంతకాలానికి రాజు మరణిస్తాడు. రాజు మరణించాక రాజు దగ్గర ఉన్న బొమ్మను మాంత్రికులు తీసుకొని ఈ లోకాన్ని ఎలాగైనా శాసించాలి అని ఒక ప్రయోగాన్ని చేస్తారు. ఆ ప్రయోగంలో భాగంగా వారు 5 ఆత్మలను బలి ఇవ్వాలి. అందుకోసం ఒక ప్రదేశంలో ఆ బొమ్మను పెట్టి ఆ బొమ్మను ఎవరైతే మొదలుగా తాగుతారో వాళ్ళని ఆధారంగా చూసుకొని వాళ్ళు ఈ ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. దానికోసం మీ తమ్ముడిని వశపరుచుకున్నారు. ఇప్పటికీ 4 ఆత్మలు బలి తీసుకున్నారు. 5వ ఆత్మ మీ తమ్ముడే. అయితే మా తమ్ముడిని ఇప్పుడు ఎలా కాపాడాలి స్వామి? మీ తమ్ముడిని కాపాడడం అంత సులభం కాదు. స్వామి, నా ప్రాణాలు అడ్డు పెట్టుకొనైనా నా తమ్ముడిని కాపాడుకుంటాను. ఈ సంకల్పం నాకు నచ్చింది. అసలు కాపాడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి స్వామి? ఇక్కడి నుంచి పడమర దిక్కున భైరవపురం అనే ఒక ఊరుంది. రేపే అమావాస్య, రేపే చివరి ఆత్మను బలిస్తారు. ఒకవేళ కాపాడాలనుకుంటే రేపే కాపాడగలవు. ఈ కుంకుమ నీకు అవసరం పడాల్సిన సమయంలో అవసరం పడుతుంది. సరే స్వామి. స్వామి నిమ్మకాయ కూడా తీసుకువెళ్ళమన్నాడు కదా. ఈ ఊర్లో షాపులు ఉన్నాయో లేవో. సరేలే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంట్రా, ఏం కావాలి? మా అమ్మ పెరిగిపేట అరుణిందమ్మ. అరువులు ఎవర్రా? అరవద్దు కానీ పెరిగిపేట ఇచ్చాను. అరవద్దు కానీ పెరిగిపేట ఇచ్చాను. అరువులు లేవు, ఇరువు లేవు. ఇలా ఏం కావాలి?
బాబు డిస్క్ ప్యాడ్ ఏమి బాబు ఖాతాలో రాసుకో. బాబాయ్ అదేంటి ఒక బోని కూడా అవ్వదు. సరే బోన్ అయిన తర్వాత రాసుకో. ఏం కావాలన్నా? ఒక నిమ్మకాయ ఉంటే ఇస్తారా? 5 రూపాయలన్నా. రేయ్, ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉంది. నన్ను అడ్డు తప్పుకో, లేకపోతే నీ చావు దారుణంగా ఉంటుంది. సరే, ఎవరెవరిని చంపుతారో చూసుకుందాం. ఈ కుంకుమ నీకు అవసరం పడాల్సిన సమయంలో అవసరం పడుతుంది. నేను బలివ్వాల్సిన వాడిని కాకుండా వేరే వాడిని బలిచ్చానే.